నాయకులు రాష్ట్ర సిపిఎం నాయకులు రామకృష్ణ గారికి మద్దతు తెలిపేందుకు నా మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు సిపిఎం పార్టీ గౌరవం ఏంటంటే, ఇప్పుడు చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం మార్చుకుంది విభజన మీద. సిపిఎం నాయకులు మేము రాష్ట్ర విభజనకి విరుద్ధం అన్నందుకు నేను వారికి దాసోహం అయిపోయాను. సీతారాం యేచూరి గారు ఆ రోజు మాట్లాడింది నాకు చాలా బాగా నచ్చింది. నేను వారి పోరాట స్ఫూర్తిని ఎప్పుడు గౌరవిస్తాను. కానీ ముందు వారితో కలిసి నేను ఎలాంటి పోరాటం చేయాలి, ఎవరికి ఇబ్బంది రాకుండా, ప్రజల ఆస్తికి నష్టం కలగకుండా, మీలాంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, చదువుకునే విద్యార్థులు చదువుకోవాలి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు చేయాలి, మన అక్క చెల్లెళ్ళు అమ్మలు అందరూ ప్రశాంతం. అయినా మీ తరపున పోరాటం చేయడానికి రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు పోరాటం చేయలేనప్పుడు నేనున్నాను, మీరేం భయపడక్కర్లేదు. మీరు బాగా ఉండండి, మీరు సంతోషంగా ఉండండి. మీ తరపున నేను పోరాటం చేస్తాను, నేను రోడ్ల మీదకి వస్తాను, మీరు సంతోషంగా ఉండండి. వామపక్షాలకు స్నేహహస్తం అందించడంలో పవన్ వ్యూహాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్? అంటే ఇప్పుడు పవన్ ఏమైనా స్వచ్ఛంద సంస్థ కార్యకర్త కాదు. పవన్ కళ్యాణ్ ఏమైనా రాజకీయ సన్యాసం తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ ఏమైనా ఎన్జిఓ నడపడం లేదు, అవునా కదా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాయి. ఆయన ఒక రాజకీయ పార్టీ నడపదలుచుకున్నాడు. రాజకీయ పార్టీ నడపదలుచుకున్నప్పుడు ఆయనకున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి, బీజేపీలో కలిసి లేదా బీజేపీతో జతకట్టి బీజేపీ తెలుగుదేశం ఒకవేళ విడాకులు తీసుకుంటే బీజేపీతో కలిసి నడిచి, కలిసిపోయి లేదా కలిసి నడిచి రాజకీయాలు చేయాలి. అదే అందరికీ అనుమానం ఉండే. నేను మొదట్లోనే చెప్పినట్టు ఆ అనుమానం కాస్త పోయింది. ఎందుకంటే ఆయన తన రాజకీయ రంగ ప్రవేశానికి ప్రత్యేక హోదా అనే అంశాన్ని సెంటిమెంట్గా ఎత్తుకున్నాడు. ఈ అంశం పైన బీజేపీతో కలిసి ఉండే అవకాశం లేదు. అందువల్ల ఖచ్చితంగా బీజేపీతో ఫైట్ చేయాల్సిందే. అందువల్ల బీజేపీ ఆ రాజకీయ ఆప్షన్ ఆయనకు లేదు. ఇక సెకండ్ ఆప్షను చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డికో సెకండ్ ఫిడిల్ కొట్టడానికి పవన్ కళ్యాణ్ రాడు. పవన్ కళ్యాణ్ వస్తే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడు తప్ప చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రో కావాలని కోరుకోడు కదా. అందువల్ల ఆ స్కోపు లేదు. కాంగ్రెస్ పార్టీతో కలవడమో లేదా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి అయ్యి ఏమైనా రాజకీయాలు చేయాలనేది థర్డ్ ఆప్షన్. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి అభ్యర్థి కావచ్చు, మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, అవకాశం ఉంటే. కానీ కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు ఇప్పటికిప్పుడు ఇంకా క్షమించడానికి సిద్ధంగా లేరు. ఈ మధ్య కేవీపీ రామచంద్రరావు ఆ బిల్లు ఈ బిల్లు పెట్టి కొద్దిగా సింపతి వచ్చిన మాట నిజమే. ప్రత్యేక హోదా అంశం పైన కాంగ్రెస్ పట్ల కొంత సానుభూతి వ్యక్తమైన మాట నిజమే. కానీ తిరిగి గెలిపించే స్థాయిలో కాంగ్రెస్ పట్ల అనుకూలత లేదు. అందువల్ల ఈ మూడు ఆప్షన్లు లేనప్పుడు ఆయనకున్న ఆప్షన్ ఏంటి? నాలుగో ఆప్షన్ ఒక ప్రత్యామ్నాయంగా రాజకీయాల్లోకి రావాలి. అసలు కాంగ్రెస్ ఆప్షన్గానే తీసేస్తే ఈయన థర్డ్ ఫ్రంట్గా థర్డ్ ఆల్టర్నేటివ్గా రావాలి. థర్డ్ ఆల్టర్నేటివ్ రాజకీయంగా కలిసి రాగలిగేటువంటి మిత్రులు ఎవరు? లోక్సత్తా రద్దయింది, ఆమ్ ఆద్మీ పార్టీ లేవు. ఇక బలమున్న కొంత గొప్ప బలం ఉండి కాస్తో కూస్తో ఇమేజ్ ఉన్నటువంటి రాజకీయ శక్తులు ఏమైనా ఉన్నాయంటే వామపక్షాలు. అందుకే ఆయన సిపిఎంను పేరు పెట్టి కూడా ప్రస్తావించారు. సిపిఎం సీతారాం యేచూరి పేరు పెట్టి కూడా ప్రస్తావించారు. సిపిఎంతో కలిసి పనిచేస్తామని కూడా చెప్పాడు భవిష్యత్తులో, ఎట్లా వర్కౌట్ చేస్తామన్నాడు. ఎందుకంటే అందులో ఒక అవకాశం ఆయనకు కనిపించినట్లు ఉంది. ఎందుకంటే ఆ పాయింట్ రీజనింగ్ కూడా చెప్పాడు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి అనే అంశం పైన సిపిఎం ఒక్కటే ఖచ్చితంగా నిలబడి ఉంది. మిగతా అన్ని పార్టీలు రోజుకో మాట మాట్లాడాయి, దాగుడు మూతలాడాయి అని కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. అందువల్ల సమైక్య రాష్ట్ర వాదనకు చివరి వరకు నిలబడి తెలంగాణలో రాజకీయ నష్టాలుంటాయి అని గమనించి కూడా నిలబడ్డారు. అందువల్ల బహుశా సిపిఎం పట్ల సానుకూలతగా ఆయన మాట్లాడి ఉండాలి. భవిష్యత్తులో వామపక్షాలతో కలిస్తే కొంత క్యాడర్ ఉన్న పార్టీలు కనుక, కొంత రాజకీయ అనుభవం ఉన్న పార్టీలు కనుక కలిసి వస్తాయని అనుకోవచ్చు. తన నాయకత్వానికి తన ఆధిపత్యానికి ప్రశ్నగారు వాళ్ళు పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసేంత పరిస్థితిలో వామపక్షాలు ఏం లేవు. అందువల్ల బహుశా ఆ వైపుగా ఆయన వ్యూహం ఉందేమో. తృతీయ రాజకీయ వేదికగా అంటే టీడీపీ బీజేపీ ఒకవైపు,
వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్లస్ కాంగ్రెస్ ఒకవైపు ఉన్న పరిస్థితుల్లో మూడో వేదికగా రావడానికి వామపక్షాలు ఉపయోగించుకుందాం, వామపక్షాలతో జతకడదాం అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వామపక్షాలు కలిస్తే అది విన్ విన్ సిచ్యువేషన్, ఇద్దరికి లాభమే తప్ప ఎవరికి నష్టం ఉండదు. అందువల్ల ఆ ఆలోచన ఏమైనా ఉందేమో అనిపిస్తుంది. న్యూస్ యాంగిల్లో ఇప్పుడు చిన్న బ్రేక్.